ఎన్ని రకాల స్నాక్స్ చేసినా కానీ ఇలా క్రిస్పీగా ఉండే బజ్జీలంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండే ఆలు బజ్జీ కోసం ముందుగా బంగాళదుంపని చెక్కు తీసుకొని ఈ విధంగా సన్నని స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో కొంచెం పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, కొద్దిగా వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మసాలాలన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని పిండిలో ఒక్కొక్కటిగా ముంచి ఈ విధంగా వేసుకోండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కెచప్తో వేడివేడిగా ఈ బజ్జీలను సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.